ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. గీతా గీత గీత ఏంటి వెనక ముందే చూసుకోకుండా
ఎందుకని అలా పరిగెత్తావు? మన టైం బాగుంది, కొంచెంలో ప్రమాదం తప్పింది. లేదంటే ఊహించడానికి భయంగా ఉంది. అయినా ఎందుకు అంత రిస్క్ చేశావు? ఈ చీర కోసం. చీర కోసం ప్రాణాలకు తెగిస్తావా? ఇదెవరికో కొనిందైతే నా ప్రాణం ముందు ఆఫ్ట్రాలే, కానీ నీ సారీ ముందు నా ప్రాణం కూడా ఆఫ్ట్రాల్. గీత, అవునంజలి, ఇది నీకు కొన్న సారీ, నీ బర్త్డే సారీ. దీన్ని నువ్వే కట్టుకోవాలి. అందుకే ఆ టైంలో నేను ఇంకేం ఆలోచించలేదు. కారు వస్తుందా, లారీ వస్తుందా ఏమీ చూసుకోలేదు. అసలు నాకు ఆ దొంగ చేతిలో ఈ కవర్లు తప్ప ఇంకేమీ కనిపించలేదు. పుట్టినరోజు జాబిలమ్మ, నీకు చీర నాకు చీర. పద. ఈ డెకరేషన్ ఏంటి? ఈరోజు ఏదైనా ఫంక్షన్ ఉందా? ఏం ఫంక్షన్ ఏంటిదబ్బా? అంకుల్ బర్త్డే కాదు, ఆంటీది అసలే కాదు, వాళ్ళిద్దరు మ్యారేజ్ డే కూడా కాదే. గీత బర్త్డేనా? అది కాదు. మరేం ఫంక్షన్ అబ్బా? అంకుల్ వస్తున్నారుగా, ఆయన అడుగుదాం. హలో, విశ్వప్రసాద్ హియర్. ఓ మీరా, చెప్పండి. మాకు ఫైనాన్స్ చేయడానికి చాలా కంపెనీలు రెడీగా ఉన్నాయి. టర్మ్స్ అన్ని కుదిరితే ప్రొసీడ్ అవుదాం. ఓకే. హలో సురేష్. హలో అంకుల్. ఊరు నుంచి ఇదేనా రావడం? జస్ట్ ఇప్పుడు వచ్చాను అంకుల్. ఇంట్లో ఎంటర్ అవగానే డెకరేషన్తో చూసి షాక్ అని అనుకోండి. ఈరోజు ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా? అరే, ఈరోజు అంజలి బర్త్డే కదా, మర్చిపోయావా? అంజలి బర్త్డేనా? అంజలి బర్త్డే కోసమే డెకరేషన్. ఏంటి అంకుల్ ఇంత సింపుల్గా చేస్తున్నారు? సింపుల్ ఏంట్రా, ఈ బర్త్డే ఫంక్షన్ బడ్జెట్ ఎంతో తెలుసా? 1 lakh. లక్ష? లక్ష్మీదేవి లాంటి అంజలి బర్త్డేకి ₹1,00,000 ఏం సరిపోతుంది అంకుల్? కరెక్ట్ సురేష్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నేను కూడా అదే అనుకున్నాను. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఫంక్షన్ మాత్రం గ్రాండ్ గా జరగాలి. ఓకే. ఓకే అంకుల్, నేనున్నానుగా. సురేష్, బాగున్నావా? బాగున్నానండి. రాజ్యం, వీడేమన్నాడో తెలుసా? ఏమంటున్నాడండి? అంజలి బర్త్డే ఖర్చులకి 1,00,000 చాలదని నేను నీతో చెప్పాను కదా. ఇప్పుడు వీడు అదే అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా అండవేంటండి? వీడెప్పుడు మీరేదంటే అదే అంటాడుగా. వీడికి అంతా మీ పోలికే. మేనల్లుడికి మేనమామ పోలికి రాక మేనత్త పోలికి వస్తుందా? ఆంటీ పోలి కూడా వచ్చింది అంకుల్. కిచెన్లో దూరానంటే వంటలు కూడా అదరగొట్టేస్తా. బావా, అది ఆంటీ పోలిక కాదు, మన వంట మనిషి సుధా పోలిక. వచ్చావా? అయితే వీడికి అయిపోయాడు. అంజలి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. సురేష్, గ్రీటింగ్స్ చెప్పడంతో నీ పని అయిపోలేదు. నువ్వు ఊళ్ళో లేవని పనులన్నీ పనివాళ్ళ మీద వదిలేశాను. అన్నీ సరిగ్గా చేశారో లేదో నువ్వే చూసుకోవాలి. ఓకే అంకుల్. గీత, మీరిద్దరూ షాపింగ్కి వెళ్ళి అంజలికి డ్రెస్ సెలెక్ట్ చేసి తీసుకురండి. ఆల్రెడీ కొన్నాను డాడీ. అదేంటి, కొనేసావా? అవును డాడీ, ఇదిగో. చాలా బాగుంది. అవునండి, అంజలికి ఈ కలర్ చాలా బాగుంటుంది. సో ఫంక్షన్ కి అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయినట్టే. గీత, అన్ని నువ్వు దగ్గరుండి చూసుకోవాలి. నేను రావడం లేట్ అవుతుంది. మీరెక్కడికి వెళ్తున్నారు డాడీ? ఆఫీస్ కమ్మా, ఇవాళ ఓ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. బాబాయ్ కూడా అంతే, ఫంక్షన్ కి రమ్మంటే ఆఫీస్ కి వెళ్ళాలి అన్నారు. ఇద్దరే డాడీ. బాధ్యత అంటే అదేనమ్మా. ఇంత ఖర్చు పెడుతున్నామంటే దానికి కారణం మన పనులు మనం సిన్సియర్గా చేసుకోవడమే. బిజినెస్ బాగున్నప్పుడే మనము బాగుంటాం. ఎర్లీగా వచ్చేస్తానుగా. బిజినెస్ లో పడి బర్త్డే మర్చిపోకండి డాడీ. నేనా? నీ బర్త్డే అయినా మర్చిపోతానేమో కానీ అంజలి బర్త్డే మర్చిపోను. కానీ కోటు మర్చిపోయారు. ఆంటీ, అంకుల్ కోట్లు గుర్తుంటాయి కానీ ఈ కోట్ ఏం గుర్తుంటుంది? ఇలా ఇవ్వు, నేను వేస్తాను. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాయ్. బాయ్ డాడీ. డాడీ,
ఈవినింగ్ తొందరగా వచ్చేయండి. ష్యూర్, బాయ్. బాయ్. పద వెళ్దాం. ఫంక్షన్ కోసం 1,00,000 ఖర్చు పెట్టాలా? అమ్మా ఎప్పుడు వచ్చావురా? ఒకసారి ఇలా వస్తావా? ఎందుకురా? అబ్బా రమ్మంటుంటే అరే రా. అరే స్టవ్ ఆపేసి వస్తాను, మాడిపోతుంది. వదలరా. అరే అరే వదలమంటు. ఏమిటి హడావిడి? ఏమైంది? నీకు సీక్రెట్ చెప్పాలమ్మా. ఏమిట్రా అది? ఈరోజు అంజలి బర్త్డే తెలుసా? హా, ఇందులో రహస్యమే ఉంది, అందరికీ తెలిసిన విషయమేగా. అబ్బా నన్ను పూర్తిగా చెప్పనీయమ్మా. అంజలి బర్త్డే ఫంక్షన్కి డబ్బు నీళ్ళ ఖర్చు పడుతున్నాడు మావయ్య. వేలుకు వేలు పోసి మంచి చీరకుంది గీత. ఒరేయ్ అయితే ఏమైంది? అయితే ఏమైందా? ఆ, సొమ్ము ఒకటిది సొక్కొకటిది అంటే ఇదే. మావయ్య ఆస్తిని అంజలి అనుభవిస్తుంది. కొంపతీసి ఈ మాట మావయ్యతో గాని అన్నావా? లేదమ్మా, నేను నీ కొడుకుని అంత ఈజీగా బయటపడతానా? అయినా మావయ్య ఇలా సూపర్వైజర్ కూతురు కానీ వాచ్మెన్ కొడుకు కానీ లక్షలు ఖర్చు పెడుతుంటే ఎలా చూస్తూ ఊరుకోమంటావు? నిజమేరా, ఈ ఇంట్లో అంజలి స్థానం ఏమిటో మనకు తెలుసు. ఆ స్థానాన్ని కదల్చాలనుకుంటే మన స్థానాలే కదులుతాయి. కాబట్టి దాంట్లో తలదూర్చకుండా ఉండడమే మంచిది. కరెక్టేనమ్మా, కానీ ఇంత ఖర్చా? ఒరేయ్, ఈ ఫంక్షన్లకి పుట్టినరోజులకి ఎంత ఖర్చు అవుతుందిరా? 1000, మహా అయితే 1,00,000. ఇలాంటి ఎన్ని ఫంక్షన్లు చేస్తే మావయ్య ఆస్తి కరుగుతుందంటావు? ఈ లోపల వీళ్ళ ముచ్చట్లకి నేను అడ్డుపడకుండా ఉంటానా? నువ్వు చెప్పేదంతా బాగానే ఉందమ్మా. చెప్పడం ఈజీ, కానీ చేయడం చాలా కష్టం. కష్టాలు కన్నీళ్లు మనకేం కొత్త కాదుగా. నువ్వు, నేను, నీ తమ్ముడు రమేష్ ఎన్ని అవమానాలు భరించి ఈ పంచన చేరామో మర్చిపోయావా? లేదమ్మా, ఎలా మర్చిపోతాను? కానీ నా బాధంతా ఒకటే. 1,000 ఉండేది ఈ కోట్లలోనే. ఇలా ఈ కోట్లన్నీ ఖర్చు అయిపోతే చివరికి నాకు మిగిలేది మామ వేసుకునే కోట మాత్రమే. సురేష్, నేను ఇన్నాళ్ళు చాకరీ చేసి కష్టపడింది మీకు చెరిగిన కోట్లు మిగలాలని కాదురా, మీ ఇద్దరు కోట్లకి పడగలెత్తాలని. ఈ ఏడు రమేష్ చదువు ఎలాగూ అయిపోతుంది. వాడు వైజాగ్ నుంచి రాగానే గీతని లైన్లో పెట్టమంటాను. నువ్వు మావయ్యని లైన్లో పెట్టు. వాడు గీతని పెళ్లి చేసుకుని దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటాడు. నువ్వు కంపెనీని గుప్పెట్లో పెట్టుకో. అలా ఇంటా బయట ఇద్దరు దోచేయండి. కానీ ఒక్క మాట, అంతవరకు మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్లాన్ ఏమాత్రం బయటపడకూడదు. అర్థమైందా? అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటా. అంజలి, అందరూ వచ్చేసారు కదా, కేక్ కట్ చేయమ్మా. కానీ ఆ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలిలా మీ ఇద్దరి స్నేహం కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలి. థ్యాంక్ యూ డాడీ. అంజలి, మీ బర్త్డే ఫంక్షన్ ని ఇద్దరు ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం రొటీన్ కి డిఫరెంట్ గా ఉంది. రేపు పెళ్లి చేసుకుంటే కూడా ఇద్దరు ఒకడనే చేసుకోండి, చాలా వెరైటీగా ఉంటుంది. అవును, మేము అలాగే చేస్తాం. నీకేమైనా అభ్యంతరమా? అంజలి, వెలిగించు.
క్యాండిల్ ఆర్పకుండా కేక్ కట్ చేయడం ఏమిటే? ఓ అదా, ప్రపంచంలో ఎవరు పుట్టినరోజు జరుపుకున్నా క్యాండిల్స్ నార్పడం, కేక్ కట్ చేయడం మామూలే. కానీ మా ఇద్దరికి అలా చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. అంతేకాదు, గీతాంజలి అని రాసి ఉన్న ఈ కేక్ని కట్ చేసి మా స్నేహబంధాన్ని ముక్కలు చేయలేను. ఈ క్యాండిల్ నార్పేసి మా మధ్య అనురాగాన్ని చీకటిమయం చేయలేను. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావమ్మా. బర్త్డే ఫంక్షన్లో కేక్ కట్ చేసి స్వీట్ తినిపించడమే సంప్రదాయం అయితే, నేను అందరి నోళ్ళు ఇలా తీపి చేస్తాను. అంజలి, నీ బర్త్డేకి ఈ బలూన్స్ ని గిఫ్ట్ గా ఇస్తున్నాను. నీ రేంజ్ బెలూన్స్ అంటే చీప్ గా? ఇవి గాలిలో స్వేచ్ఛగా ఎగురుతాయి. ఎగిరేసిన వాళ్ళకి సంతోషాన్ని ఇస్తాయి. అంజలి లైఫ్ కూడా ఈ బెలూన్స్ లాగే హ్యాపీగా స్వేచ్ఛగా ఉండాలి. అందుకే ఇవి ఇస్తున్నాను. అంజలి తీసుకో. అయ్యో గీత, ఆ గీత, ఎందుకు రావే? గీత, గీత, వదిలే గీత, గీత, ఏయ్ వదిలే గీత, వేరే తీసుకుందాం. గీత, గీత, వందవులేమ్మా, కిందకు వచ్చేయమ్మా. అమ్మా గీత వదిలే అమ్మా, బెలూన్సే కదా. వదిలే గీత, గీత, ఏ గీత, దిగు. అంజలి దిగమంటున్నారా? వదిలు అంజలి. నువ్వు ముందు దిగు. పర్లేదు, అందుతుంది. దిగు ముందు, దిగమంటున్నారా? అంజలి, అంజలి, అంజలి ఇద్దరా? అంజలి దిగు, నువ్వు కూడా విను. అంజలి, తేనె కన్న తీయని చెలిమినేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. ఇదెవరికో కొనిందైతే నా ప్రాణం ముందు ఆఫ్టర్ ఆలే. కానీ నీ సారీ ముందు నా ప్రాణం కూడా ఆఫ్టర్ ఆల్.